ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ కూడా పలు జానపద కళారూపాలకు పుట్టినిల్లు. భాగవతాలు, భజనలు, యక్షిణి విద్య వంటి జనపదాలు ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేవే. ఇక బోనాల పండుగ సందర్భంగా వినిపించే జానపద గీతాలు చిన్న పెద్ద అందరినీ ఒక ఊపు ఊపేవే. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక జానపద కళలు క్షీణదశకు చేరుకుంటూ ఉండడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో వీటిని ప్రదర్శించేవారు తగ్గిపోతూ ఉండడంతో ఈ కళలకు ఆదరణ తగ్గిపోతోంది. అయితే యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వీటిని బతికించే ప్రయత్నం చేయటం ఒక్కటే ఊరట కలిగించే అంశం. ఘనమైన సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన తెలంగాణలో ఒకప్పుడు అనేక కళలు ఎంతో ఆదరణ పొందాయి. ఇందులో జానపద కళలు కూడా గొప్ప వైభవాన్ని అనుభవించాయి. తెలంగాణ అంతటా ప్రదర్శించే జానపద కళలు కొన్నైతే ఒక ప్రత్యేక ప్రాంతంలో ప్రదర్శిస్తూ గుర్తింపు పొందినవి మరికొన్ని. దేనికది ప్రత్యేకమై ఒక్కో జానపదం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంధ్ర ప్రాంతంతో పాటే ఇక్కడ తోలుబొమ్మలాట ప్రధానమైన కళ. ఇందులో భాగంగా రంగురంగుల బొమ్మలను కథలు, యక్షగాన రూపంలో ప్రదర్శించేవారు. తోలుబొమ్మల కాళ్లు, చేతులు, తలకు దారాలు కట్టి మధ్యలో ఒక డబ్బాను నిలబెట్టి అవసరమైన దారాన్ని లాగుతూ వదులుతూ బొమ్మలను ఆడించేవారు. నవ్వుకోవటం కోసం ప్రవేశపెట్టే కేతిగాడు, బంగారక్క వంటి పాత్రల సందర్భంగా హాస్యం ఒక్కోసారి మొరటుగా హద్దులు మీరి ఉండేది. తెలంగాణలో ప్రముఖంగా వెలుగొందిన మరో జానపద కళ భాగవతాలు. అసఫ్ జాహీల కాలంలో భాగవతాలను విరివిగా వాడేవారు. మాఘమాసం నుంచి వైశాఖమాసం వరకు తెలంగాణ అంతటా తిరుగుతూ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరి ప్రదర్శనల్లో కృష్ణలీలలు, పారిజాతాపహరణం, ప్రహ్లాద చరిత్ర వంటి కథలు ఉండేవి. మేళాలు లేనప్పుడు ఆ కళాకారులు బుడబుక్కల, అర్ధనారీశ్వర, ఫకీరు, కోమటి వంటి పగటి వేషాలు కూడా వేసేవారు. చివరి రోజు శారదా వేషం వేసి భిక్షాటన చేసేవారు. వారిలో తెలగ భాగవతులు, గంటే భాగవతులు, దాసరి భాగవతులు అని కులాల వారీగా ఉండేవారు. భజనలు కూడా తెలంగాణ సంస్కృతిలో మమేకమై వర్ధిల్లాయి. కొన్ని గ్రామాల్లో భజన మందిరాలు, భజన సమాజాలు ఉండేవి. గ్రామాల్లో ఒక్కోసారి 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు సైతం భజనలు జరిగేవి. పండుగ రోజు, దేవుడి ఊరేగింపు రోజుల్లో భజనలు చేయటం ఆనవాయితీగా ఉండేది. కలరా లేదా సాంక్రమిక వ్యాధులు ప్రబలిన సమయంలోనూ సంకీర్తన భజనలు చేసేవారు. విప్ర వినోదులు ప్రదర్శించే యక్షిణీ గానం కూడా తెలంగాణలో గుర్తింపు పొందింది. ఈ జానపద కళలో వస్తువులను మాయం చేయటం లేదా జంతువులుగా మార్చటం కూడా చేస్తారు. యక్షిణీ గానం చేసే కళాకారులు బ్రాహ్మణులను యాచించేవారు. ఈ కళాకారులకు మాన్యాలు కూడా ఇచ్చేవారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బేతవోలు జమీందారు వీరికి మాన్యమిచ్చి పోషించారు. తెలంగాణ కళారూపాలు విలక్షణ తాత్వికత, సంగీత నృత్య సమాహారంగా విరాజిల్లాయి. తెలంగాణకు ప్రత్యేకమైనది ఒగ్గు కథ. దీన్ని ప్రతిభావంతంగా చెబుతూ పలువురు కళాకారులు మంచి గుర్తింపు తెచ్చారు. మెదక్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో చిడతల రామాయణ కథాగానం చేసేవారు ఉన్నారు. తెలంగాణలో చెంచు, కోయ, లంబాడీ నృత్యాలు కూడా గుర్తింపు పొందాయి. తెలుగు రాష్ట్రాల్లో జానపద కళలు, సంస్కృతి, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందిస్తూ వచ్చినా ఇటీవల కాలంలో ఇవి ఆదరణ కోల్పోతూ వస్తున్నాయి. వాటిలో ప్రావీణ్యం ఉన్నవారు చనిపోవటం, కొందరు వృద్ధాప్యానికి చేరటం, కొత్త తరానికి ఈ కళలపై ఆసక్తి లేకపోవటం ఇందుకు కారణం. ఆధునికతకు అలవాటుపడ్డ యువత పాతతరం కళల్ని అభ్యసించటానికి ముందుకు రాకపోవటం, వేషాలు వేయటానికి వెనకంజ వేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయారు. వృత్తి కళలు, వృత్తి విద్యలు అన్నీ మానేసి అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళిపోదాము, అక్కడ సంపాదిద్దాము అనే తాపత్రయంలో ఉన్నారు తప్ప మన దేశీయ కళల్ని, దేశీయ సంస్కృతిని పెంపొందించాలి అనే ఆలోచన చాలా వరకు తగ్గిపోయింది. ఈ కారణం చేత అందరూ కూడా అంటే ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ కళల మీద అవగాహన, వాటిని పెంపొందించాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయి విదేశీ సంస్కృతికి అలవాటు పడటం వల్ల ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. జానపద కళలు భాషా వికాసానికి ఎంతో తోడ్పాటు అందిస్తూ వచ్చాయి. తెలుగు భాష, మాండలికాలు సజీవంగా ఉండటంలో ఎంతో మేలు చేశాయి.
జానపద కళలు క్షీణదశకు చేరుకుంటూ వస్తూ ఉండడంతో భాషకు కూడా అదే స్థాయిలో ప్రమాదం ఏర్పడటం ఆరంభమైంది. అందువల్ల తెలుగు భాషను రక్షించుకోవాలంటే జానపద కళల్ని కూడా పరిరక్షించుకోవాలనే వాదన వినిపిస్తోంది. హరికథ పితామహులు ముగ్గురితో ప్రపంచాన్నే సాటించి ఖ్యాతించారు. ఆదిభట్ల ఆదినారాయణ గారు, అలాగే బుర్రకథకి నాదర్, అలాగే జమ్ముకుల కథకి పాణిగ్రహి అవి మరుగున పడ్డాయి. ఆ రోజు పాణిగ్రహికి ఇచ్చే పాట తెలుగువారమ్మనమో తెలుగుదేశం మనదే, అల్లూరి మనవాడు అల్లూరి, ఈ రకంగా ప్రజలకి ఇప్పుడు లేవు. అది కావాలా? మీకు తెలిసిందే కదండి, ఏ సొసైటీలోనైనా సరే కళలు కానీ కళాకారులు కానీ బాగుంటేనే ఆ సొసైటీ అనేది ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది. మనం ఎంత టెక్నాలజీ సంపాదించినా ఇంకా ఎంత అప్డేటెడ్గా ఉన్నా సరే కళాకారుడు కళలు బాగున్న ప్రపంచం, ఆ సొసైటీ, ఆ వాతావరణమే ఆ మనిషికి ఒక సంతోషాన్ని, ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది. జానపదాల ఉనికికి ప్రమాదం ఏర్పడినా కొత్త తరంలోని కొందరు వాటిని బతికించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పెరిగిన సామాజిక మాధ్యమాల విస్తృతిని ఇందుకోసం ఉపయోగించుకుంటూ జానపద కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. జానపద గీతాలను సొంతంగా రాస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో రీళ్ల రూపంలో అందుబాటులో ఉంచుతున్నారు. తద్వారా జానపదాలకు ప్రాచుర్యం కల్పించేందుకు పాటుపడుతున్నారు. ఈ ప్రయత్నాలకు ఒక్కోసారి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. తద్వారా ఈ యూట్యూబర్లకు మంచి ఆదాయం కూడా వస్తోంది. అయితే జానపద కళలు బతకాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలని కళాకారులు అంటున్నారు. ఇది మన ఉత్తరాంధ్రలో ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి, ఇలాంటి గొప్ప విద్యలున్నాయి అని జనానికి చూపించి, ఇవి భవిష్యత్ తరాలకు కూడా తెలియాలి. అసలు బుడబక్కలవాడు ఏంటంటే తెలియదు, పొడవకాళ్ళు ఏంటంటే తెలియదు, జంత్రమంత్ర మామూలు అంటే తెలియదు, అలాగే కర్రసాము, కత్తిసాము, డోలు, సన్నాయి, డప్పులు ఇవన్నీ అంతరించిపోతున్నటువంటి కళ. అట్లా ఉగ్గు కథ అవ్వచ్చు, లేకపోతే తూర్పు భాగవతం అవ్వచ్చు, లేకపోతే జమ్ము కథ అవ్వచ్చు. నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఫాము నక్కల భాగవతం అని ఉండేది, అది ఇప్పుడు అంతరించిపోయింది. లేకపోతే తప్పెడి గుళ్ళు, ఇలాంటి ఎన్నో ఫామ్స్. ఈ ఫామ్స్ అన్నీ ఇప్పుడున్న ప్రపంచంలో మరుగైపోతున్నాయి, తెరమరుగైపోతున్నాయి. దాని మీద ఒకప్పుడు ఆధారపడి ఉపాధి పొందిన వాళ్ళందరూ పాపం వేరే వేరే వృత్తులు చూసుకుంటున్నారు. సాంకేతిక ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి యువతరం జానపద రూపాలు అంటే ఏమిటో తెలియని యువతరానికి తెలియజేయాలనే ప్రధాన ఉద్దేశంతో విశాఖపట్నం రైటర్స్ అకాడమీ వారు జానపద కళారూపాలని ప్రజల ముందుకు తెచ్చారు. ఈ కళారూపాల ద్వారా ప్రజలకు మరింత చేరువై పిల్లలకి ఈ కళారూపాల ద్వారా తెలుసుకొని మరింత విజ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని మేమందరం భావిస్తాం. జానపద కళలు అంతరించిపోకుండా కలకాలం సజీవంగా ఉండాలంటే ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం మరింత చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా జరిగే ఉత్సవాల్లో జానపద కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేయాలి. వృద్ధ కళాకారుల్ని ఆదుకోవాలి. కొత్త తరానికి వీటి గొప్పతనాన్ని వివరించి మరింతమంది ఈ కళలను నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఔత్సాహికులకు విశ్వవిద్యాలయాల ద్వారా జానపద కళల్లో శిక్షణ ఇప్పించాలి. అప్పుడే ఈ అపూర్వ కళా సంపదకు కొత్త జవసత్వాలు వస్తాయి. ఈ అపూర్వ కళ బతికి బట్టకట్టి భావితరాలకు అందుతుంది.